స్వామి పాత గుంటొకటి బ్యాలెన్స్ ఉందని నాకు తెలుసు. అదంతా మీరు మనసులో పెట్టుకోవద్దు. డబ్బులు ఇలా లేనందువల్లే చూడండి, కదా. విజయ్ గారు వచ్చారు. డబ్బుల గురించి చెప్పంగానే డబ్బు గాలోడు వచ్చాడే. ఆ. షు, షు, షు. ఆ. ఈ బీడీలకంతా గంధపు చెక్క వాసన వస్తుంది. ఏంటో అర్థం కాలేదు. పద పద. ఏడుకొండలవాడా, కుంజప్ప కామ్రేడు, ఎలీనా, బాబురాజు తప్ప అందరూ వచ్చారు కదా. నమస్కారం. నమస్కారం. మన ప్రియమైన సహోదరులు మూన్లైట్ బిజోని అందరూ కలిసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం. బిజోయి, దీని విషయాలన్నీ నేను తర్వాత మీకు చెప్తానులే. కాలు మార్క్స్ మూలధనాన్ని చూస్తూ ఉంటే ఈ నూతన కాలంలో పార్టీ నడిపించడం చాలా కష్టం. ఇలాంటి నిర్ణయాలు పార్టీని బలహీనం చేస్తాయని అనిపిస్తూ ఉంది. జనాలకి మంచి చేయడం కోసమే కదా పార్టీ ఉండాలి. అది కరెక్టే. చావుకి పెళ్లికి ఎప్పుడు వెళ్ళిందే లేదు. కాకులు వచ్చి పిండం తినడానికి వచ్చాయి కావు, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి. యుఎస్ఎస్ఆర్ పడిపోయినందుకు బెంగాల్ మహానాడు తర్వాతే మనం చేసే పనులు మార్చింది. కామ్రేడ్కి తెలియదేంటి? హెచ్చరిక కావాలా, అసహ్యం అవ్వాలా? తర్వాత మనం చేసే పనులు నాయకత్వానికే. దాన్ని వెంబడించిన వాడికి డోర్స్ ఆర్ ఓపెన్, వెళ్ళిపోవచ్చు. ఓ పిళ్ళై, నిజం చెప్పాలంటే పార్టీ పబ్స్కి ఆపోజిట్ అయినా బీఫ్ కాబట్టి నేను తింటాను. జాతుల మీద ఉన్న కోపం ఇలాగ పోగొట్టుకోవాలి. మాగం పేరుతో ఒకరికొకరు సహాయం చేసుకొని బాగా ఎదిగిపోతూ ఉన్నారు. ప్రజల మధ్య అవగాహన వస్తే గానీ వీటన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ దొరకదు. చూద్దాం.